ఇదే ఇంకా బాగుంది. పార్ట్ 2తో కంపేర్ చేస్తే మనకి ఇదే ఇంకా బాగుంది. ఫైర్ అండ్ డాష్ అన్నారు కదా, ఫైర్ ఏమన్నా కనిపిస్తుందా? ఫైర్ అండ్ డాష్ అది న్యూ క్లాన్, న్యూ క్యారెక్టర్స్, బరాంగ్ వీళ్ళందరూ వస్తారు. వాళ్ళది ఒక న్యూ క్లాన్, వాళ్ళు ఇందులో విలన్స్గా ఉంటారు. బట్ యా, సెకండ్ కన్నా థర్డ్ డెప్త్ అనిపించింది. ఫస్ట్ సెకండ్ కొంచెం లేకపోయినా థర్డ్ మనకి ఎమోషనల్ కనెక్ట్ అవుతుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. విజువల్స్ ఇంకా కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి చాలా. స్టోరీ చాలా బాగుంది ఈసారి అండ్ చాలా లీడ్ ఇచ్చారు నెక్స్ట్ ఎపిసోడ్స్కి, నెక్స్ట్ పార్ట్స్కి. విజువల్స్ అయితే సూపర్ అండ్ స్టోరీ చాలా బాగుంది, లైక్ ఫ్యామిలీ అండ్ సెంటిమెంట్ అండ్ ఎవ్రీథింగ్. మూవీ అయితే బాగానే ఉంది, బట్ సేమ్ ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ ఎలా ఉందో థర్డ్ పార్ట్ కూడా సేమ్ అలాగే ఉంది. డిఫరెన్స్ ఏం లేదు, జస్ట్ ఇందులో ఫైట్ లైన్ ఒకటి యాడ్ అయింది. అంతకంటే పెద్ద సేమ్ అదే, మళ్ళీ విలన్ వస్తాడు మళ్ళీ విలన్ చేస్తాడు, సేమ్ అదే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇంకా విజువల్స్ అన్ని బాగున్నాయి. మెయిన్ ఎమోషన్ ఉంది సినిమా. చెప్పలేము, చూడండి ఒకసారి చూస్తే బాగుంటుంది. ఎస్ డెఫినెట్లీ. నేను లక్కీ అనుకుంటున్నాను. 7am షో చూశాను ఇప్పుడే, అవతార్ ఫైర్ అండ్ డాష్. అండ్ టేక్ ఏ బౌ జేమ్స్ కెమెరన్ గారు. ఇలాంటి మూవీస్ మాకు తీసుకొచ్చి యు ఆర్ ఇన్స్పైరింగ్ అవర్ తెలుగు ఫిల్మ్ మేకర్స్. మనకి విజువల్గా విఎఫ్ఎక్స్ పరంగా ఇంకా డెవలప్ అవడానికి ఇలాంటి ఫైర్ అండ్ డాష్ మూవీస్ చాలా హెల్ప్ అవుతాయి. చాలా చాలా బాగుంది. అంటే ఏమైనా చేంజెస్ అట్లా చేశారంటారా? చేంజ్ అంటే కొంచెం డిఫరెంట్ ఉంది ఫస్ట్ హాఫ్ దానికి. అవతార్ 1 చాలా ఫస్ట్ నచ్చింది, తర్వాత అవతార్ 2 ఇంకా ఒక హైప్ని పెంచింది. ఇది ఇంకా ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయింది. ఇది అవతార్ 3 ఎమోషనల్గా చాలా వండర్ఫుల్ విజువల్స్ సేమ్ పార్ట్ 1 పార్ట్ 2 ఇంకా సేమే, ఇంకా కొత్తగా అన్నట్టుగా ఏం అనిపించలేదు. విజువల్స్ పరంగా అయితే విజువల్స్ అయితే సేమే.